శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మార్చి మాసం 19వ తేదీ అనగా బుధవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు 3 సంవత్సరాలుగా జరగనిది ఇప్పుడు ఒకటి జరగబోతోంది. అది కూడా ఈ రోజునే. ఎందుకంటే గ్రహాల అనుకూలత రీత్యా ఈ రోజున ఒక్క కుంభరాశి వారి జాతకులకే ఇలా జరగబోతోంది. ఈ రాశి జాతకులకే ఇలా జరగబోతోంది. అసలు ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా మనము ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతున్నాయి. 3 సంవత్సరాల తరువాత ఇలా జరగబోతుంది. మీ జీవితంలో ఈ సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. కెరియర్కు సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ అయి ఉంటుంది. లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ, అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదించాలి అంటూ 3 సంవత్సరాలుగా తప్పిస్తున్నారు, కష్టపడుతున్నారు. సమయం గడిచిపోతుంది కానీ మీకు అస్సలు మార్గమే తెలియడం లేదు. కానీ ఆదాయాన్ని సంపాదించే మార్గం అయితే ఈ రోజున మీకు అర్థమవుతుంది. మీ యొక్క తప్పిదం అర్థమవుతుంది. ఎలా చేస్తే ఫలితం కలుగుతుందో ఆ భగవంతుడే మీకు తెలియచేయబోతున్నారు. దానికి తగ్గ ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచే సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ని మీరు 3 సంవత్సరాలుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. 1 కాదు 2 కాదండి, 3 సంవత్సరాలుగా ఆ యొక్క కృషి పట్టుదలను సడలనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను కష్టే ఫలి అనేటటువంటి సామెత వర్తిస్తుందని చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాల కష్టానికి తగ్గ, శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఈ రోజున కలగబోతోంది. ఇది భగవంతుని ఇచ్చ. ఈ అవకాశం రావాలంటూ మీరు వేచి ఉన్నారు, కలలు కన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడంతో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. వృత్తి రీత్యా, ఆదాయ మార్గం రీత్యా కానీ, లేదా కెరియర్ రీత్యా కానీ ఒక గుడ్ న్యూస్ని, ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే పరిస్థితులు ఈ రోజున దినఫలాల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధువు కానీ, స్నేహితుడు కానీ, లేదా స్నేహితురాలు కానీ మీ దగ్గరకు రావడం కానీ, మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసే ఒక పెద్ద సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 3 సంవత్సరాల తర్వాత వారు మిమ్మల్ని కలుసుకుంటారు. ఎందుకంటే వారిని మళ్ళీ తిరిగి కమ్యూనికేట్ అవుతారని, వారితో తిరిగి బంధాన్ని కొనసాగిస్తారని కలలో కూడా ఊహించారు, కానీ కోరుకున్నారు. అటువంటి వ్యక్తి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మీరు విడిపోయారు. అటువంటి వ్యక్తితో మీరు తిరిగి కలుసుకునే అవకాశం రాబోతుంది. లేదా వారు మీకు కాల్ చేయొచ్చు. వారితో తిరిగి బంధాన్ని కొనసాగించాలని ఇదివరకు మీరు చాలా ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం ఇప్పటి వరకు ఫలించలేదు. ఈ రోజున ఫలించబోతుంది. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతోంది. ఇక మరొక సంఘటన మాత్రం ప్రతికూలంగా ఉన్నది. ఈ రోజున కుటుంబ సభ్యుల్లో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు,
తోబుట్టువుల యొక్క భాగస్వామ్యులు కూడా కావచ్చు. లేదా మీ యొక్క భాగస్వామి కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ సొంత కుటుంబ సభ్యుల్లోనే ఒకరితో మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలున్నాయి. దీని కారణంగా మీ మధ్య మనస్పర్ధలు ఏర్పడి మీ యొక్క బంధాలు అయితే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. లేకపోతే ఈ రాశివారు బంధాలు కోల్పోవాల్సిన స్థితి కూడా మీకు ఇప్పటికీ ఎదురవుతోంది. ఈ యొక్క జాతకం ప్రకారం ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఇటువంటి సంఘటనలతో పాటుగా మరొక సంఘటన కూడా జరగబోతుంది. ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు ఉన్నారో, అంటే మీరు కొన్ని కళలకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక, ఏదైనా మంచి అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ అవకాశం మీకు దక్కబోతోంది. అలాగే విజయాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున మీ యొక్క గురువుల నుంచి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుంది. అనుకున్న లక్ష్యానికి రీచ్ కాబోతున్నారు. ఇలా మీకు దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత మీ యొక్క పరిస్థితులు స్థితిగతులు మార్పుకు గల కారణం గ్రహరీత్యా ఇంకొక రకంగా చెప్పాలంటే భగవంతుని సంకల్పమని చెప్పాలి. కావున అంది వచ్చిన ఏ చిన్న అవకాశమైనా ఉపయోగించుకొని పై స్థాయికి వెళ్ళాలి అని మీ యొక్క కలలను నిజం చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.